జగిత్యాల సభలో ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నదో నాకు మంచి అనిపించి ఒక వేమన శాతం గుర్తొచ్చింది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగినట్టు కనగమ్ము మోగున విశ్వదాభిరామ ఇనురవేమ. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి పోలిక ఈ వేమన శతకంతో పోల్చవచ్చు. వాస్తవంగా అల్పుడు లెక్క మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఇవాళ ఒక కనకం లెక్క మాట్లాడిండు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పవచ్చు. ఇవాళ ఒక కేసీఆర్ గారి నాయకత్వం చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ఎట్లా బాధపడతా ఉన్నారో చెప్పడం జరిగింది జగిత్యాల సభలో. ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైఫల్యాలేంటి, రేవంత్ రెడ్డి సర్కారు తీరేంటి, ఇలా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తే వాళ్ళ మీద అణిచివేసే సందర్భం కనపడతా ఉంది. తెలంగాణలో ఈ పరిస్థితులు ఎప్పుడు కనపడలే. కానీ డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఈ అరాచక పాలనకు, నియంతృత్వ పాలనకు, ఈ యొక్క అణిచివేత పాలనకు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేయాలనే ఆలోచన విధానంతో మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. డెఫినెట్ గా ప్రతి అమరవీరుడి ఆత్మలు శాంతి చేకూరే విధంగా తెలంగాణ కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల ఏ కళలైతే తెలంగాణ ప్రజలు కలగన్నారో ఆ కలగన్న తెలంగాణ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇలా